బామనే రామమ్మనే బామనే ఓ బామ పర్వతమ్మన కలిగినే దొరక సంపాద కలిగని కొడుకులకు తల్లివై కోడళ్ళకు అత్తవై కోడు కూడొలిగే ఎత్తినే ఉన్నవే పందిరి కూడోలి బామ పడమందినే ఉండవే 190 ఏళ్ళు బామ ఔషి కలిగి బతికవే రామమ్మనే బామనే బామనే పర్వతమ్మన వింటావు బామ పార్వతి ఎల్ల గాని ఎల్ల ఎందుకు వచ్చినవంటవా బామ ఓ బామ అటువంటి అమ్మవారు పార్వతమ్మటువంటి ప్రతివర్త కావాలి ప్రతి మోక్షం అటువంటి మొగని మించిన మోక్షము లేదు భర్తని మించిన భాగ్యం లేదు ఎల్లని సంసారాన్ని ఎల్లదీసింది ఆడదంటారు అటువంటి ఎల్లకున్న తేదైనటువంటి పలివి పెట్టింది దానికి ఆడిదంటారమ్మా మొగనికి మూతికి పుండు పుట్టినటువంటి పొత్తుల భోంచేసి చేసి పోట్లాడిందని ఆడిదంటటువంటి పరపురుషులతో వెళ్ళిపోయిందని ఆడిదంటారమ్మా అత్త మామలటువంటి పొత్తుల దేవతలు కొలిసేదాన్ని ఆడిదంటటువంటి ఇత్తనమోలే చేతులు పట్టుకొని పెత్తనం చేసేదాన్ని ఆడిదంటారమ్మా అటువంటి అమ్మవారు పార్వతీదేవి వచ్చిన జంగమయ్యను వేడుకొని వెదురుకున్నటువంటి జారాలి బండలకు వెళ్ళినటువంటి తడివిడి స్నానం చేయించినాక అటువంటి ముక్కుల పీట వెనుక బంగారు కట్ల పీట వేసి పొజ్జార భోజనాలు చేసినాక స్వామి జంగమయ్య వచ్చిన సంగతికి ఇప్పుడు చెప్పవు జంగమయ్య వచ్చిన సంగతికి ఇప్పుడు చెప్పవు దేవ జంగమయ్య ఎవరేమన్నారు స్వామి అయ్యో బామ పర్వతమ్మ ఆపదేమి కలగలేదు సంపదేమి కలగలేదు బామ నేను చూడబోతే భూలోక నగరం వెళ్ళిపోయి భూలోక నగరం లోపల జీవ జంతువులు ఎట్లా ఉన్నాయో కళ్ళు చూసి వస్తా పోతుంటే ఇల్లాలి దీవెన కావాలి కడప దాటిపోతుంటే కన్న తల్లి దీవెన ఉండాలి కన్న తల్లి లేకపోతే మోగానికి చేసుకున్న పెళ్ళామే పెద్ద గురువు అంటారు నేను భూలోక నగరం వెళ్ళిపోతున్నా నాకు దీవెన పెట్టు బామా స్వామి జంగమయ్య భూలోకం వెళ్ళిపోతానంటవా స్వామి జంగమయ్య పోతానంటవా ఒక్కనే పోతా బామా పరమాత్మ బామ పార్వతమ్మ నారీమణి సుందరంగి కోమలాంగి పార్వతీదేవి కొట్టేడి ఎండలటువంటి పెట్టేడి గాలి లోపల నువ్వు రాకు అమ్మ అటువంటి పంచాదిగిరిలో సుఖోపాయంగా ఉండుమంటవా నా మెడల 3 ముళ్ళు వేసినప్పుడు నేను నీ అర్థనాన్ని నీ కష్టంలో సగం భాగము సుఖంలో సగం భాగం అయ్యా నీతో నివస్తనయ్యా జంగమయ్యా రామ 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 వారే 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 అయ్యి బాబారే జానకమ్మ జానకమ్మ సుందరమణ మందగమన మందగమన కలికి తిరిగి కాలగొలికి రామ రామ నీతో నేను వస్తానయ్యా అయ్యో బామ పార్వతమ్మ నాయమ్మడి నువ్వు కూడా వస్తానంటున్నవే ఆడవాళ్ళని తీసుకొని ఆడంటము పోరాదు బామ ఆడోళ్ళని తీసుకొని ఆరండం పోరాదు పెళ్ళాన్ని తీసుకొని పెళ్లికి పోరాదు పిల్లలను తీసుకొని తీర్థం పోరాదు వద్దు బామ ఇక్కడనే ఉండు ఆడదాన్ని తీసుకొని అరణ్యం పోరాదు పిల్లల్ని తీసుకొని తీర్థం పోరాదు పెళ్ళాన్ని తీసుకొని పెళ్లికి పోరాదా పెళ్ళ
పెళ్ళాం తెచ్చిన కట్నం కావాలి, పెళ్ళాం తెచ్చిన బండి కావాలి, అటువంటి ఇగో ఈ చేను కావాలి, ఇగో ఇది కావాలి అది కావాలి, కానీ పెళ్ళాం తీసుకొని పెళ్లికి పోతే ఏమైతుంది నీకు? పార్వతి పెళ్ళాన్ని తీసుకొని పెళ్లికి పోయినాం అనుకో, లేక లేక మొన్ననే పెళ్లి చేసుకున్నా. ఇక పెళ్ళాన్ని తీసుకొని పెళ్లికి పోయినాం అనుకో, మనదేమో ఎల్లని సంసారమా. ఆ 10 మందిలో పోయేవారికి అందరికి మెడ నిండా బంగారం ఉంటది. నా పెళ్ళానికేమో ఏమి లేదా, అందరికి 40 గుండ్లు 4 ఏళ్ళ మధ్యలో ఒక సిద్ధగించి చెక్కున మెరుస్తుంది. పట్ట గొలుసులు, ఇగో చేతుల కడాలు, నాను నెక్లెస్, మాడపిల్ల గొలుసులు, ముంచేతి గడియాలు, అందరికేమో అవన్నీ నా పెళ్ళానికి ఏమి లేవా. తపరం మొగడు పోయి మొగలలో కూర్చుంటారు, ఇక ఆడవాళ్ళు పోయి అక్కలలో కూర్చుంటారు. ఇక చూసిన ఏమంటారు, ఓ పోరి మొగడు ఏం చేపియలేడా. ఏం చెప్పాలి అక్క, ఏం చెప్పాలి, నా కష్టము ఏం చెప్పాలి. నా మొగడు అందరు చీరలు కట్టుకుని వస్తే నువ్వు నైట్ వేసుకుని రాయే పెళ్ళమా అని తీసుకొచ్చిండు. చీర కట్టుకుని సింగులు పోసే వరకు లేట్ అవుతుందని దెబ్బ కొత్త నైట్. నీ మొగడు చాలా మంచోడు, చాలా మంచోడు, బుద్ధిగల్లోడు. అత్తమామలు ఏం కావాలి అల్లుడా అంటే, ఈ బిడ్డకు ఎట్లనే ఒప్పుకుంటావు కానీ నాకు బ్రేస్లెట్ కావాలి, మెడలో చైన్ కావాలి, బిడ్డ పెట్టే సొమ్ములన్నీ నా మొగడే వేయించుకుండే. కొంచెం మందికి ఇంతనన్నా పోసినాడు దేవుడు. ఏంటిదే పోసేది? అయ్యో బుద్ధి, అందరికి సొమ్ములు దున్ని ఒక్కటని ఉన్నా అదే. నాకు గాడు ఒక్కడే ఉన్నాడు, నా మొగడు గాడు ఒక్కడే. ఇక అంతా పెట్టు మా నమ్మి ఒక సపరేట్ బర్రెని కొంట. ఈ రంగంలో ఈ రకం మొగ నమ్మి బర్రెని కొంటదట. ఎందుకంటే మొగంతో ఏం పని, 2 పిల్లలు అయినాక బర్రె నమ్ముకుంటున్నారు. 2 లీటర్ల పాలు, మాపల 2 లీటర్ల పాలు వస్తాయి. లీటర్ 120 రూపాయలు. 120 వేయింది. ఏడ్చెల్లో నీళ్లు పోసి ఇంకా కల్తీ చేసి ఇంకా 10 రూపాయలు ఎక్కువనే అమ్ముతారు. ఇగో బామా, పెళ్ళాన్ని తీసుకొని పెళ్లికి పోయినామనుకో, అక్కలలో కూర్చున్నప్పుడే ఆడోళ్ళాడ అప్పుడే పంచాది పుడుతుంది. ఆడ వచ్చా మొగల మీద కోపం తీస్తుంది. ఓ లంచ కొడుక, ఇక ఆడ ఎక్కలేదు కోపం వస్తుంది. పార్వతి యో లంచ కొడుక అంటది మొగని, ఏం చూడది. నన్ను ఏమన్నా చూసినావా అంటది. ఇక దబాదబ ఇంటి తీసుకొస్తారు, ఆలు మొగలకు పంచాది పుడుతుంది. పెళ్లి పోతే అట్లయితే పెళ్ళాన్ని తీసుకొస్తారు. స్వామి జంగమయ్యా, పిల్లల్ని తీసుకొని తీర్థం ఎందుకు పోరాదు? ఇగో పిల్లలను తీసుకొని తీర్థం పోయినాం అనుకో, మనం గరీబ్ వాళ్ళమా. ఇగో కొమరెల్లి జాతర పోతాం. కొమరెల్లి జాతర పోయినాము, అందరు పిల్లలు అదొకటి ఇదొకటి కొనుక్కుంటారు. మన దగ్గర పైసలు లేవు, దర్శనానికి పోతుంటే మన పిల్లలు ఏడుస్తారు. ఇక పిల్లల మీద గమం మొగన్ మీద తీస్తుంది పెళ్ళాం. ఇక వాళ్ళిద్దరు కూడా అప్పుడే పంచాది పుడుతుంది. ఇది కూడా బాగాలేదు. మరి ఆడిదాన్ని తీసుకుని అరణ్యం పోతే ఏమవుతుంది అయ్యా? ఆడిదాన్ని తీసుకొని అరణ్యం పోయినా మనకు అడవి లోపల నీళ్ళు లేని తన నీళ్ళు అడుగుతుంది, అన్నం లేని తన ఆకలి అయితే అన్నం అడుగుతుంది. అందుకే ఆడవాళ్ళని తీసుకొని అడవి అరణ్యం పోరాదు బామా. స్వామి జంగమయ్యా, నువ్వు ఎంత చెప్పినావా నేను నీతో వస్తానయ్యా. అయ్యయ్యో బామా, పర్వతం వద్దంటే వస్తానంటున్నవే. నేను ఆకలన్న కాడ, అన్నం అడగా, నీళ్ళన్న కాడ, ఏదడగా, ఈ చెట్టు పేరు అడగా, గుట్ట పేరు అడగా, ఏం అడగా నీతోనే వస్తానయ్యా.